ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, 20వ తేదీకి సన్నద్ధమవుతున్నా. మీరందరూ కూడా చెప్పిన విషయాలను జాగ్రత్తగా వినండి. ఇది చాలా మంచి జ్ఞానం. ఇది మన భవిష్యత్తు కాలజ్ఞానం. సాక్షాత్తు శివయ్య చెప్పిన కాలజ్ఞానం. ఈ విషయంలో ఏం జరిగిన డ్రామా గురించి బాబా చెప్తున్నాడు. ఈ డ్రామా అనేది అనాదిగా ఉన్న నాటక రంగం. ఒక్కసారి షూట్ చేయబడింది, మళ్ళీ మళ్ళీ షూట్ చేయబడదు. ఒక్కసారి షూట్ చేయబడింది, మళ్ళీ అదే జరుగుతుంది. ఇప్పుడు ఒక దోమ ఎగిరింది అనుకోండి, ఇదే కలియుగంలో లేకపోతే సంగమ యుగంలో మళ్ళీ వచ్చే కలియుగానికి అదే సమయంలో ఈ దోమ అనేది ఎగురుతుంది. అర్థమైందే? కాబట్టి అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. అంటే మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది. 5000 సంవత్సరాల 5000 సంవత్సరాల కల్పకల్పానికి ఇది పునరావృతం అవుతుంది. కాబట్టి దీన్ని జగన్నాటక రంగము మళ్ళీ మళ్ళీ పునరావృతం. ఎందుకంటే ఒక సినిమా వేసామనుకో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. అయితే సినిమా రంగంలో ఎప్పుడైనా ఫిలిం మార్చవచ్చు, విషయం మార్చవచ్చు దీంట్లో. కానీ ఈ జగన్నాటక రంగంలో ఈ డ్రామాలు, ఈ ప్రపంచ డ్రామాలు మార్చేదానికి ఏమీ ఆస్కారం లేదు అని బాబా చెప్తాడు. కాబట్టి విధి ఏ విధంగా ఉంది అనేది బాబాయే చెప్తాడు. నేను దీనిలో యాక్టర్ని మాత్రమే. నేను కూడా యాక్టర్ని. నాకు కూడా దీంట్లో భాగం ఉంది. ఎందుకంటే మీకు నేను వచ్చి బోధ చేయాలి కదా. బోధ చేసినప్పుడు మీకు ఎట్లా తెలుస్తుంది? ప్రేరణ వల్ల కానే కాదు. నేను పైన పరంధామలో వంటివి ఇక్కడ ప్రేరణ ఎట్లా జరగదు కదా. మీకు నేను కనపడాలి కదా. ఏ విధంగా కనపడాలా? బ్రహ్మబాబాలో కనపడాలా. బ్రహ్మబాబాలో పరకాయ ప్రవేశం చేయాలి. నేను స్టార్ని కాబట్టి బ్రహ్మబాబాలో పరకాయ ప్రవేశం చేసి అతని నోటి ద్వారా నేను మాట్లాడతాను. నేను మాట్లాడినప్పుడు మీరు నమ్ముతారు. ఎందుకంటే బ్రహ్మబాబా కూడా నమ్ముతారు. నేను పరకాయ ప్రవేశం అనేది మీకు అర్థమవుతుంది కదా. పరకాయ ప్రవేశం ఇంతమంది సినిమాల్లో చూసింటారు ఏ విధంగా పరకాయ ప్రవేశంలో ఒక వ్యక్తి వస్తారనేది. ఆ విధంగా నేను బ్రహ్మబాబాలో పరకాయ ప్రవేశం చేసి నా విషయాలు మీకు కూలంకషంగా చెప్తున్నాను. కాబట్టి మీరు ఈ బ్రహ్మబాబా చెప్పిన విషయాలని మీరు అంటే ఆయన నోటి ద్వారా నేను మాట్లాడతాను అనేది మీకు అర్థం కావాలి. ఆయన కూడా మాట్లాడతాడు అప్పుడప్పుడు. ఎందుకంటే శివయ్య ఆయనకు అవకాశం ఇస్తాడు. ఆయన కూడా మాట్లాడాలి కదా. కాబట్టి ఈ డ్రామాని ఒక్కసారి షూట్ చేస్తే మళ్ళీ షూట్ కాదు. ఆ సినిమాలో డ్రామా మళ్ళీ అతికించి పెట్టచ్చు విషయం మార్చి. కానీ దీంట్లో అతికించి పెట్టలేము. ఇది శ్రీమతం యొక్క నిర్ణయము. కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకొని ఈ శివయ్య మాటలు మీరు చెవిని పెట్టి వినాలి. కాబట్టి ఈ శ్రీమతం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మేము ఈ వంశాంతిలో వచ్చిన వాళ్ళందరం కన్వర్ట్ అవుతున్నాం. ఈ శ్రీమతాన్ని అనుసరించి ఆది సనాతన దేవతా ధర్మానికి కన్వర్ట్ అవుతున్నాము. అంటే ఏంది? దేవతలుగా మారుతున్నాం. మీరు అర్థం చేసుకోవాలి బాగా. అంటే ఏంది? శ్రీమతం అనుసరించి దేవునికి అసిస్టెంట్స్ మనమే. దేవునికి శివబాబాకి అసిస్టెంట్స్ మనమే. ఇప్పుడు ఒక మేనేజర్ ఉంటాడు, హెడ్ ఉంటాడు. ఆయన ఏంది ఉన్నంతకాలం వస్తాడు. ఆయన లేనప్పుడు ఏమవుతాం? మనల్ని పెడతారు. అట్లనే మీనాక్షి, పోలేరమ్మ, గణపతి దేవుడు, శంకరుడు వీళ్ళందరినీ గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. ఎవరు ప్రతిష్ఠించేది? శివయ్యే. కాబట్టి మనం ఆయనకి సహాయకులం. కాబట్టి
మనం దేవతలు అవుతాం కాబట్టి మనల్ని అసిస్టెంట్స్గా పెడతారు. అసిస్టెంట్స్గా పెడతారు. ఇప్పుడు శివబాబా దేవాలయాలు కూడా ఉన్నాయి. శివబాబా దేవాలయాలను లింగాహారం పెడతారు. కానీ ఉత్సవ విగ్రహాలు దేన్ని పెడతారు? శంకరుణ్ణి పెడతారు. ఉత్సవ విగ్రహాలని శంకరుణ్ణి పెడతారు. శివశంకరుల మళ్ళీ వేరు వేరు, వాళ్ళ గురించి మళ్ళీ చెప్తా. శివుడు వేరే, శంకరుడు వేరే. ఇప్పుడు శివాలయాల్లో శంకరుడిని గురించే చెబుతున్నారు. ఉత్సవ విగ్రహాలు వేటిని పెడతారు? శివలింగాల్ని పెట్టినా ఉత్సవ విగ్రహాలు ఏంది? శివుడికి జటాజూటం పైన గంగ పెట్టి తర్వాత పులి చర్మం పెట్టి ఇవన్నీ ఉంటాయి. కానీ శివుడు అసలు ఏంది? నిరాకారుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, ఇవన్నీ ఉన్నాయి. జ్ఞానదాత, జ్ఞానసాగరుడు, ప్రేమ స్వరూపుడు, దయాళువు. కాబట్టి ఈ శివయ్యకి చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లని గురించి ఒకసారి చెప్పుకుంటాం. ఒకటి ఆ శివయ్య గురించి. శివయ్య అంటే మనకేం గుర్తు? ఆత్మ గుర్తు రావాలి. 3 నామాలు ఉంటాయి కదా, తెల్లనామాలు. ఆ తెల్లనామాల్లో మధ్యనామాలు ఏం పెడతారు? బొట్టు పెడతారు, ఎర్రటి బొట్టు. ఇదే శివయ్య అంటే ఆత్మే. కానీ శంకరుడు విధానం చూసుకున్నప్పుడు ఏంది? జటాచూటం ఉంటుంది, శూలం ఉంటుంది, డమరకం ఉంటుంది. ఇవన్నీ అవసరం లేదని శివయ్య చెప్తాడు. ఇవన్నీ నేను చేయను. కాబట్టి ఇది భక్తి మార్గంలో పెద్దలు నిర్ణయించిన అలవాట్లు. అంటే శివలింగం కూడా అది సృష్టికి మూలం. సృష్టికి మూలం కాబట్టి దాంట్లో నేను ఆత్మగా ఉంటాను అనేది భక్తులు బ్రాహ్మణులు పెట్టిన పెద్దలు నిర్ణయించిన సంస్కారం. ఓం శాంతి. ఈ వీడియోని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.